నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నేనే చెప్తానమ్మా. రాబోయే ఉత్సవాలకి దేవుడికి నగలు చేయించమని మీరు నాకు డబ్బులు ఇచ్చారు. మేలిమి బంగారం అని చెప్పి నాసిరకం బంగారు నగలు చేశాను. ఇది మొదటిసారి చేసిన తప్పమ్మా, నన్ను మన్నించండి. కటిక పేదవాడైనా కూటికి లేనివాడైనా దేవుడి సొమ్ము ముట్టుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఆ పాపం మనకి తగులుతుందని అనుక్షణం భయపడతాడు. దేవుడు ఉన్నాడు అన్నది నమ్మకం కాదు, విశ్వాసం కూడా. దాన్ని నువ్వు కాలరాశావు. అలాంటిది నిన్ను ఇంకా క్షమించాలా? చెప్పాను కదమ్మా, అవసరమై తొలిసారిగా తప్పు చేశానని. అవసరానికి చెయ్యి చాస్తే కావాల్సినంత ధనం ఇచ్చేదాన్ని. కానీ నమ్మించి మోసం చేయాలనుకున్న నిన్ను క్షమించడం కల్లా. నీకు 20 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. ఇక మీదట నువ్వు నీ వృత్తిని చెయ్యకూడదు. ఈ 32 గ్రామాల ప్రజలు ఇతనికి బంగారు నగలు చేసే పని అప్పచెప్పకూడదు. నా మాటను మీరి ఎవరైనా ఇతనికి పని అప్పచెప్తే వాళ్ళని ఊరి నుంచి శాశ్వతంగా వెలివేయడం జరుగుతుంది. ఇదే నా తీర్పు. ఆ రాముల వారికి చేసిన ద్రోహానికి శిక్షగా నీ 3 ఎకరాల పొలం అమ్మి ఆ సొమ్ముతో రాముల వారికి అసలైన బంగారు నగలు చేయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. యాండి, మనం బయలుదేరుతున్నప్పుడు మీరేదో చెప్పాలి, ఇక్కడ చెప్తాను అన్నట్టున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పమంటావు రుద్రాణి? ఎక్కడ తప్పు జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావు, కానీ మన కళ్ళ ముందే కొన్ని తప్పులు జరుగుతున్నాయి. వాటి గురించి నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మనం ఆ దైవానికి, ధర్మానికి తప్ప దేనికి భయపడనక్కర్లేదు. ఏం జరిగిందో చెప్పండి. ఏం చెయ్యాలో నేను చెప్తాను. నేను చెప్తాను వదినా. శ్రీను వాళ్ళ 25 ఎకరాల మీద ఆల్రెడీ ధర్మపీఠం ముందు తీర్పు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా సేకరించమని చెప్పారు కదా. నేనడుగుతున్నదేంటి, మీరు చెప్తున్నదేంటి? వాడు కరెక్ట్గానే చెప్తున్నాడు రుద్ర. ఆ సీను తప్పు చేశాడని ఈరోజే నిరూపణ అయ్యింది. ధర్మపీఠం కన్నా ముందే మీరు తీర్పు చెప్తున్నారా? లేదు, ఈరోజు ఆ స్థలం పక్కన వాడు రైస్ మిల్ కట్టడానికి శంకుస్థాపన చేస్తున్నాడు. నిజంగా తప్పు చేయని వాడైతే శంకుస్థాపన నీతోనే జరిపించాలి కదా. మాట మాత్రం కూడా మనకి చెప్పకుండా అక్కడ కార్యక్రమం జరిగిపోయింది. అలా జరగదు. ఈ చుట్టుపక్కల ఏం జరిగినా సరే నాకు తెలిసి తీరుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని అందరూ మోసం చేసేలా చేస్తుంది వదినా. అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ మీద కూడా నిందలు వేసేవాళ్ళు, మీరు కూడా తప్పులు చేస్తున్నారని చెప్పేవాళ్ళు ఒకరున్నారు. ఎవరు వాళ్ళు? నాకు తెలియాలి. ఇంకెవరు? మన ఇంటి ఆచార్యులు, మన రామాలయానికి పురోహితులైన దీక్షితులు గారి కూతురు జానకి. నీకు వ్యతిరేకంగా అందరికీ నీ మీద చెప్తుందంట. ఈరోజు అక్కడ శంకుస్థాపన కూడా జానకి చేతుల మీదే జరిగిందట. ఏంటి? దీక్షితులు గారి కూతురు జానకియా? అవును రుద్ర, ఆ జానకి మామూలు ఆడపిల్ల కాదు. ప్రతి విషయంలో అందరికీ అడ్డొస్తుంది, అందర్నీ ఎదురిస్తుంది కూడా. ఇప్పుడు ఆ స్థలాన్ని సీను కుటుంబం చేజారిపోకుండా చెయ్యడానికే
అర్ధాంతరంగా ఈ రైస్ మిల్ పూజా కార్యక్రమం చేయించింది. దానివల్ల తనకి ప్రయోజనమేంటి? నిన్ను ఎదిరించడం సాహసమవుతుంది. నీకు ఎదురు తిరగడం తను గొప్ప అనుకుంటుంది. తరతరాలుగా వస్తున్న ఆచారాల్ని మట్టిలో కలిపి తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. తప్పును సమర్థించిన వాళ్ళు దోషులవుతారన్నది నా ఉద్దేశం. ఇక నువ్వే ఏం చేయాలో నిర్ణయించుకో. ఇంకా ఆలోచిస్తారేంటి వదిన? వెంటనే అక్కడికి వెళ్దాం పదండి. మీ ముందే వాళ్ళని 4 కొట్టి మీ కాళ్ళ మీద పడేసి క్షమాపణ చెప్పిస్తాను. వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను. పిలవని పేరంటానికి వెళ్ళవలసిన అవసరం లేదు. తప్పు చేస్తున్నారో అని తెలిసింది కదా, ధర్మపీఠం దగ్గరికి రప్పించండి. తీర్పు ధర్మపీఠం దగ్గర చెప్తాను. ఆ జానకిని కూడా పిలిపించండి. అన్యాయాన్ని సమర్థించేవాళ్లు కూడా దోషులవుతారని తనకి తెలిసొచ్చేలా చేస్తాను. జానకి, అమ్మా జానకి, జానకి, అమ్మా జానకి, జానకి. అమ్మా, నా కూతురు జానకిని ఎక్కడైనా చూసారా? నేను మీకో విషయం చెప్పడానికి మీ దగ్గరికే వస్తున్నాను. ఏంటమ్మా అది? కలికాలం బాబు, మంచి చేసేవారిని కూడా ముంచేవాళ్లుంటారు. మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఇప్పుడే ధర్మపీఠం దగ్గర నుంచి వస్తున్నాను. అక్కడ రుద్రానికి ఆ అన్నదమ్ములిద్దరూ మన జానకి మీద లేనిపోని విషయాలన్నీ చెప్పారు. ఆవిడ కోపంతో ఊగిపోతోంది. ఏంటి? నా జానకి గురించి చెప్పారా? నా చిట్టి తల్లికి 10 మందికి సాయం చేయటం తప్ప ఎవరికీ ద్రోహం చేయడం తెలియదు కదమ్మా. తన గురించి చెప్పడానికి ఏముంటుంది? జానకి చేసిన మంచి చెడుగా మారింది బాబు. మరి వాళ్ళకి కోపం ఎందుకొచ్చిందో తెలీదు. ఆ రుద్రాణిని ఎదిరించే పనులన్నీ జానకే చేస్తుందని ఆవిడికి చెప్పారు. జానకిని కూడా ధర్మపీఠం దగ్గరికి పిలిపించమని చెప్పి ఆవిడ చాలా కోపంగా వెళ్ళిపోయింది. శ్రీరామచంద్ర, ఏంటి ఈ ఉపద్రవం? కంటికి రెప్పలా పెంచుకుంటున్నా నా కూతురు మీద ఏంటి నీలాప నిందలు? ఆడపిల్ల మీద నిందలు పడితే తన జీవితం ఏమవుతుంది? మీకు చెప్పే అంతటి దాన్ని కాదు దీక్షితులు గారు, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జానకికి ఎలాగో పెళ్ళీడొచ్చింది. తొందరగా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టండి. లేదంటే ఇలా గిట్టని వాళ్లు చేసే ప్రచారం వల్ల ఆ తల్లి జీవితం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది దీక్షితులు గారు. నిజమేనమ్మా, జానకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆ రామయ్య తండ్రి నా జానకి కట్టుకుపోయేవాడిని ఎక్కడ పుట్టించాడో, ఎలా ఉన్నాడో. గంధర్వలోకాల సౌందర్య రాగానివో, ఎవరివో ఎవరివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో, ఎవరివో ఎవరివో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో, ఎవరివో ఎవరివో, అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో, ఎవరివో, ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో, ఊగేటి ఊగేటి పూలపాలవో, ఎవరివో ఎవరివో ఎవరివో.
హలో, ఏం కొంపలు మునిగిపోతున్నాయి? 10 నిమిషాలు ఆగొచ్చు కదా. బంగారం లాంటి కళ చెదిరిపోయింది. నువ్వు పడుకొని కలలు కంటుంటే ఇక్కడ నీ తమ్ముడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంట్రా నువ్వు అనేది? మీ తమ్ముడు మా దగ్గరున్నాడు. నువ్వేదో పెద్ద హీరో అంట కదా, వచ్చి వాణ్ణి కాపాడతామని చాలా ధైర్యంగా ఉన్నాడు. రా, వచ్చి నీ హీరోయిజం చూపించు, లేదంటే రై వద్దు. ఒకే డైలాగ్ పదే పదే చెప్పి లాగ్ చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు. నువ్వు 10 నిమిషాలు టైం ఇచ్చావు కదా, అడ్రస్ వాట్సాప్లో పెట్టు. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీ అన్న 5 నిమిషాల్లో వస్తాడట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ హీరోయిజం అంటే నేను చూస్తాను. బాబు పొద్దున ఎక్కడికి బాబు? ఇప్పుడే వస్తారంగయ్య. ఈలోగా అమ్మగారు అడిగితే నేనేం చెప్పాలి? అమ్మా బాబాయ్, పిన్నిని పుట్టింటికి పంపించి నువ్వు రత్తాలతో చేసేది ఇదా? రత్తాలు పిన్ని చెప్తా. రేయ్ ముక్కవేరా, లైఫ్ కార్డు పడిందంటే జీవితమే మారిపోతుంది. మనం ఇక్కడ ఆడుతున్నామని పోలీసులకు తెలిసిందంటే నిజంగానే జీవితం మారిపోతుంది. ఊరికి దూరంగా మనం పైగాడుతుంటే ఎక్కడ ఉన్న పోలీసులకి ఎలా తెలుస్తుందిరా? ఆడండి. బాబాయ్ వాళ్ళు మళ్ళీ పేకట ఆడుతున్నారా? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. చెప్తా. ఏంట్రా మీ అల్లరి చేష్టలు? పెద్దమా, మేం చేసే అల్లరి వల్ల ఎవ్వరికి ఇబ్బంది ఉండదు, కానీ తప్పు చేసే వాళ్ళకి మాత్రం కాస్త తలనొప్పి వస్తుంది. అమ్మా జానకి, అమ్మ జానకి, మీ నాన్న వస్తున్నారు, నేను పోతా. ఎందుకురా? అమ్మా తల్లి, నీ మీద ప్రేమతో నేను తిట్టవలసిన తిట్లని నన్ను తిడతాడు. ప్రేమ నీకు, పనిష్మెంట్ నాకా? అది నేను చంపు. రే 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 రే, అయ్యో పెద్దమా అటు తిరుగు. జానకి ఇటురా. నేను రాను నాన్న, మీరు తిడతారు. నువ్వు నాతో వస్తావా, లేదంటే నన్ను వెళ్ళి చెరువులో దూకమంటావా? వస్తాను. బాబు, వయసొచ్చిన ఆడపిల్లకి ముక్కుకి తాడేయాలి గాని మీరు ముక్కు మీద కోపాన్ని పెంచుకున్న ప్రయోజనమే ఉండదు.
ముందు ఆ ముడి వేసేవాడిని చూసి ముడి పెట్టేయండి. ఏంటి ముసలి మాట్లాడేది? నా ముక్కుకి తాడు వేసేవాడా? ఎక్కడున్నాడో రమ్మను. జానకి నువ్వు పదా. నీకు అలాంటి వాడే వస్తాడులే. మీ మొగుడు వచ్చాడ్రా, ఒక్కొక్కడికి ఇప్పుడు పగిలిపోతే. ఏషండ్రా వాణ్ణి. ఎవడ్రా నా తమ్ముడిని కిడ్నాప్ చేసింది? మీరేనా? ఏంటి మావులను కొడుతున్నావు? అసలు మీ తమ్ముడు ఏం చేశాడని అడగవా? నువ్వేనంటారా టీం లీడర్? ఇదేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీయా లీడర్ అవ్వడానికి? మా అన్న బాసు. నా తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేసావు? డబ్బు కావాలా? నా దగ్గర కావాల్సినంత ఉంది. మరి బంగారం కావాలా? నాకు బంగారం లాంటి భార్య ఉంది. ఆస్తులు కావాలా? నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావా? రొటీన్ క్వశ్చన్లు అడుగుతున్నావేంది? మరేం కావాలని నా తమ్ముడిని తీసుకొచ్చావు? మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? ఏం చేసావురా? ఐ లవ్ యూ చెప్పానన్నయ్య, అందుకే కట్టేశారు. ఐ లవ్ యూ చెప్తే కట్టేస్తావా? ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్స్ పట్టుకొని రిలేషన్స్ మర్చిపోయారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పిల్లలు పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పెద్దవాళ్ళు చూసుకోవడం లేదు. దాంతో ప్రేమ కరువు అయిపోయిందని అందరూ ఏడుస్తున్నారు. అసలేం మాట్లాడుతున్నావు? నీకని అర్థమవుతుందా? ప్రేమ కరువు అయిపోయిందని బాధపడుతున్న ఒక అమ్మాయికి తన ప్రేమని పంచాలి అనుకున్నాడు. అది కూడా తప్పేనా? ఆయన ప్రేమిస్తే ఏమవుతుంది డ్యూడ్? మహా అయితే ఇంకో ప్రేమ డెవలప్ అవుతుంది. అది తెలుసుకోకుండా కొడతావా? అసలు నువ్వేది పూర్తిగానవా?
మీ తమ్ముడు ఎవరిని ప్రేమించాడో అది ముందు పూర్తిగా తెలుసుకో. ఉల్లి గవును వేసుకొని గిల్లి గజాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చే సడంగా. జాగింగ్కి వస్తే ఎవరైనా అందమైన అమ్మాయి కనబడుతుందేమో అనుకున్నా, కానీ నాకేంటో ఒక్క అందమైన అమ్మాయి కూడా కనబడట్లేదు. కళ్ళకు అందమే కనిపించదా? నా కళ్ళతో నేను అందాన్ని చూడలేనా? నీకెలాగో ఎంజాయ్ చేసే అవకాశం లేదు. నీ కాబోయే ఆవిడ ఇంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. నువ్వు తన మెళ్ళలోనే తాళి కట్టాలి, తనతోనే జీవితాంతం ఉండాలి. నిజమైన ప్రేమని ఎలా గుర్తించాలో తెలుసా? అమ్మాయిని చూడగానే మన గుండె శబ్దం మారుతుంది. ఆ అమ్మాయి నీ కోసమే పుట్టింది అని మన మనసు మనతో చెప్తుంది. తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎంతవరకైనా వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవాలి అనిపిస్తుంది. అత్తయ్య మాటకు కట్టుబడిన భార్గవ్ మనసు మారుతుందా?